అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేల కాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. హత్యలు జరుగుతూ ఉన్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. కానీ ఇవేవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి హత్యలుగా ఒక చిన్న చిన్న కుటుంబ ఇతరాతర సమస్యలతో జరుగుతుండొచ్చు. ప్రగతి భవన్లు సెక్రటరీలు కట్టించి మేము ఆస్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కొత్త విమానాశ్రయాలకి